Hi friends, welcome to Jaypalande YouTube channel jaypalande.com. Telangana NEET 2024 కేటగిరీ ఏ MBBS కు సంబంధించి సెకండ్ రౌండ్ నోటిఫికేషన్ వచ్చింది కేటగిరీ ఏ MBBS కు సంబంధించి. ఇది ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అయితే ఈ రోజే 1:30 కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక 27th 2 PM వరకు కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ కు ముందు మనకు కొంత సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఈ సీట్ మ్యాట్రిక్స్ లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఫస్ట్ పేజ్ లో కొంతమంది నాట్ జాయిన్ కాలేదు. సో ఆ నాట్ జాయినింగ్ లిస్ట్ని అప్డేట్ చేసుకుంటే సాయంత్రం లైవ్ కండక్ట్ చేసి ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయం పైన మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను. ఆ లైవ్లో అందరూ పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్, సార్ రౌండ్ 2కి మేము వెళ్తున్నాము, రౌండ్ 2కి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా 2 కేటగిరీస్ ఉన్నాయండి. సీటు నాకు వచ్చింది వచ్చిన వాళ్ళు ఫస్ట్ కేటగిరీ. అసలు నాకు సీటే రాలేదు సార్ ఫస్ట్ రౌండ్లో, నాకు ఎక్కడ సీట్ రాలేదు, నేను ఎన్ని పెట్టినా నాకు ఎక్కడ సీట్ రాలేదు. మీరు ఆప్షన్స్ పెట్టారా లేదా అనేది ఇంపార్టెంట్. పెట్టిన తర్వాత సీట్ రాలేదు అని అంటే అది 2వ కేటగిరీ. సో ముందుగా మనం ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడదాం. అంటే నాకు ఆల్రెడీ ఎక్కడ సీట్ వచ్చిందంటే జనగాంలో సీట్ వచ్చింది. మరి జనగాంలో సీట్ని పెట్టుకొని నేను రామగుండం ఆప్షన్ పెట్టుకోవచ్చా, సిద్దిపేట ఆప్షన్ పెట్టుకోవచ్చా, గాంధీ పెట్టుకోవచ్చా, ఉస్మానియా పెట్టుకోవచ్చా అంటే మీరు పెట్టుకోవచ్చు. ఉన్న కాలేజీలను కూడా పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జనగాం కాలేజ్ కంటే బెటర్ అయితేనే ఆప్షన్ పెట్టు. జనగాం కంటే బెటర్ ఆప్షన్ ఏమైనా ఇట్లా వెళ్తాయి సార్, మీకే తెలుస్తుంది. ఎందుకంటే అది మీకు ఇంటి దగ్గర ఉందా, దూరం ఉందా, కాలేజీల ఫెసిలిటీ ఉంది, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ఫైనాన్షియల్గా, ఇలా చాలా రకాల ఫ్యాక్టర్స్ని డిపెండ్ చేసుకుని ఒక లిస్టు తయారు చేసుకున్నారు కదా మీరు ఫస్ట్ రౌండ్లో. మరి ఫస్ట్ రౌండ్లో వచ్చిన ఏదో ఒక పొజిషన్లో అయితే సీట్ వచ్చింది కదా, ఆ పొజిషన్లో కంటే బెటర్ ఆప్షనే పెట్టును. మళ్ళీ జనగాం పెడతా అంటే వద్దు, పెడితే ఏమైనా అవుతుందా అంటే పెట్టొద్దు, పెడితే ఏమైనా అవుతుంది ఏం కాదు, వచ్చిన కాలేజ్ మళ్ళీ పెట్టాలా వద్దు. మళ్ళీ చెప్తున్నాను, వచ్చిన కాలేజ్ మళ్ళీ పెట్టాలా వద్దు, ఒకవేళ పెట్టితే ఏమైనా అవుతుందా ఏం కాదు. క్లియరా? రైట్. సో ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే లాస్ట్ టైం ఒక 4-5 మెంబర్స్ ఏం చేశారంటే ఏమవుతుంది కదా అని చెప్పేసి ఉన్న కాలేజీలని పెట్టారు. తీసుకుపోయి ఎక్కడో అది ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేసింది. మళ్ళీ తిరిగి వెనక రావడానికి ఉంటుందా? ఉండదుగా. కాబట్టి మనకు జనగాం కాలేజీలో సీట్ వచ్చింది, జనగాం కంటే బెస్ట్ ఆప్షన్ పెట్టు. సిద్దిపేటలో సీట్ వచ్చింది, సిద్దిపేట కంటే బెస్ట్ ఆప్షన్ పెట్టు. లేదు నోవాలో సీట్ వచ్చింది, నోవా కంటే బెటర్ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయడు. మరి బెటర్ ఆప్షన్ అనేది ఏంటిది? మీకు వచ్చిన కాలేజీ నుంచి మిగతా అన్ని కాలేజీతో కంపేర్ చేయి. ఏ పాయింట్ ఆఫ్లో ఇది నేను ఆప్షన్ నాకు బెటర్ అనిపిస్తుంది, ఏ పాయింట్ ఆఫ్లో ఇది బెటర్ కాదనిపిస్తుంది అని చెప్పేసి. కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్ పెట్టండి. సరే సార్, అదంతా మాకు అర్థమైపోయింది, ఒక లిస్ట్ అనుకున్నాము. ఇప్పుడు నేను కామినేని పెడదాం అనుకుంటున్నాను సార్, కామినేని పెట్టడం వల్ల నా సీటు పోతుందా? పోదు. నేను సిద్దిపేట పెడదాం అనుకుంటున్నా, సిద్దిపేట పెట్టడం వల్ల నా సీటు పోతుందా? పోదు. గాంధీ పెడితే గాంధీలో సీటు పోతుంది, నాకు వచ్చిన సీటు పోతుందా అంటే పోదు. మరి సీట్ ఎప్పుడు పోతుంది సార్? మీ సీట్ని పోవాలంటే అంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ని, అంటే మీకు సీట్ ఇంకొక సీటు వస్తేనే ఫస్ట్ రౌండ్ సీట్ పోతుంది. ఎప్పుడు జనగాంలో నాకు సీట్ వచ్చింది, నేను ఏ కాలేజ్ పెట్టుకున్నా, నేను మమతా బాజ్పేయి పెట్టుకున్నా, మమతా బాజ్పేయిలో నాకు సీటు వస్తేనే ఈ జనగాంలో సీటు పోతుంది తప్ప అంతకు మించితే ఏం కాదు. సో జనగాంలో వచ్చిన సీటు పోవాలి అని అంటే నాకు మమతా బాజ్పేయి నేను అనుకున్న ఒక 4-5 కాలేజ్ పెట్టిన, ఆ 4-5 కాలేజీలలో ఎక్కడైనా సీటు వస్తేనే జనగాం కాలేజ్ పోతుంది. మరి ఇప్పుడు ఎంత మనకు 27th వస్తుంది కావచ్చు, లేకపోతే 28th రోజు వస్తుంది కావచ్చు. జస్ట్ మెసేజ్ వచ్చింది మమతా బాజ్పేయిలో నాకు సీట్ వచ్చిందని మెసేజ్ వచ్చిందా, జనగాం అవుట్. లేదు సార్ మమతా బాజ్పేయి బాగోలేదు, నేను మళ్ళీ జనగాంకి పోతా, గవర్నమెంట్ బాగుందంటే కుదరదు. సీటు వస్తే రౌండ్ 2లో సీటు వస్తే రౌండ్ 2ఏ ఫైనల్. సీటు రాలేదా రౌండ్ 2లో మీరు రిపోర్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఆ సీటు ఉంటుంది. సీటు వస్తే సెకండ్ ఫేజే ఫైనల్, సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేశారు కాబట్టి ఆ సీట్ ఉంటుంది. ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, రౌండ్ 1లో వచ్చిన సీట్ కంటే బెటర్ ఆప్షన్ పెట్టుకోండి. మీరు బెటర్ ఆప్షన్ ఒక 5 కాలేజెస్, 6 కాలేజెస్, 10 కాలేజెస్, 15 కాలేజెస్ పెట్టాం. ఆ కాలేజీలో ఎక్కడన్నా సీట్ వస్తే అదే ఫైనల్ అవుతుంది. సీటు వస్తే జస్ట్ మెసేజ్ వచ్చింది, అయ్యో సార్ నేను ఫస్ట్ కాలేజీలో డీడీలు ఇచ్చాను,
సర్టిఫికెట్స్ ఇచ్చాను, బాండ్లు ఇచ్చాను, అది కూడా ఉంటుంది. అది ఉండదు ఇక, అది పోయినట్టే. జస్ట్ మెసేజ్ వచ్చిందంటే పోయినట్టుగా. ఇప్పుడు ఇంతకుముందు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి వచ్చిందా, సీట్ అలాటెడ్ ఏంటి, మమతా బాజ్పేయిలో వచ్చిందా, మమతా బాజ్పేయిగా మళ్ళీ జనగాంకి రావడానికి అయితే ఉండదు. కాబట్టి సెకండ్ ఫేజ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త, 1, 2 సార్లు 3 సార్లు ఈ వీడియోని రివైండ్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి. సీటు వస్తేనే సెకండ్ ఫేజ్ ఫైనల్, సీటు వస్తేనే సెకండ్ ఫేజ్ ఫైనల్. సీట్ రాకపోతే సార్ మన కాలేజ్ మనకే ఉంటుంది. సో మరి సీట్ వచ్చింది వెనుకకు రావచ్చా సార్, రారాదు. సీటు వచ్చింది వెనుకకు రావచ్చా, రారాదు. ఇది క్లియర్ అనుకుంటా. రైట్, ఇప్పుడు రెండో కేటగిరీ చూద్దాం. రెండో కేటగిరీకి నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రాలేదండి. ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రాలేదు. ఉన్న 57 పెట్టేసాయి ఏమవుతుంది, మైనార్టీ అయితే 62 పెట్టేస్తే ఏమవుతుంది, దానివల్ల నష్టం ఏమైనా ఉందా? గాంధీ నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు దాకా పెట్టు. ఎందుకు, నీకు రౌండ్ 1లోనే సీట్ రాలేదు, నువ్వు అప్పుడే తప్పు చేస్తావు. కొంతమంది ఎంతమంది ఉన్నారో తెలుసా, 431 లోపు, అదేవిధంగా 420 లోపు ఉన్నటువంటి బీసీపీలు, అన్ని రకరకాల కేటగిరీస్ చూసుకుంటే దాదాపుగా ఒక 100 మంది ఉన్నారండి సీట్ రాకుంటున్న వాళ్ళు. సో దాదాపుగా ఒక ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే 430 లోపు ఉన్న వాళ్ళు దాదాపుగా 40 మంది దాకా ఉన్నారు. సో రౌండ్ 1లోనే మీరు తప్పు చేశారు. మీరు అప్పుడే ఆప్షన్ పెట్టుకుంటే ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చేది. కానీ ఇప్పుడు తప్పు చెయ్యొద్దు. రౌండ్ 1లో మీకు సీట్ రాలేదు కదా, అన్ని ఆప్షన్స్ పెట్టుకో, అన్ని ఆప్షన్స్ పెట్టుకో. ఖచ్చితంగానే జాయిన్ అయితే అనుకుంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకో. ఎందుకంటే కేటగిరీ ఏలో సీటు ఎవరు వద్దనుకోరు కదా. సో కాబట్టి అన్ని ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేసి, సీటు రాని వాళ్ళు అన్ని ఆప్షన్స్ పెట్టండి, సీటు వచ్చిన వాళ్ళు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్ పెట్టండి. సీటు రాని వాళ్ళు అన్ని ఆప్షన్స్ పెట్టండి, సీటు వచ్చిన వాళ్ళు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్ పెట్టండి. సీటు వచ్చిందా సెకండ్ రౌండ్లో అదే ఫైనల్, సీటు వచ్చిందా సెకండ్ రౌండ్లో అదే ఫైనల్. మళ్ళీ ఫస్ట్ ఫేజ్కి రావచ్చా, రారాదు. కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని, సీట్ రాని వాళ్ళు ఉన్న ఆప్షన్స్ అని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనుకుంటున్నాను, ఇంపార్టెంట్ విషయం అనుకుంటున్నాను. మరి మీకు ఒక్కరికే కాదు, చాలా మంది కూడా ఈ విషయం తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా వీడియోని వీలైనంత వరకు అన్ని గ్రూపులలో షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా వీలైతే ఈ వీడియోని మీ స్టేటస్గా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు 9 గంటలకు మన లైవ్ సెషన్స్లో మాట్లాడుకుందాం. అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, ఎంఆర్సీలో మిగిలిన సీట్లు ఎన్ని, ఏంటి, ఇవన్నీ కూడా మనం లైవ్లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ సాయంత్రం లైవ్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.